ఓబులాపురం మైనింగ్ నుంచి మనీ లాండరింగ్ జరిగింది. హవాలా డబ్బు చారవేశారు. ఎలా చారవేశారు అనే అంశాన్ని మనం చూస్తే కనుక అది సాక్షి గ్రూప్కి చారవేశారు అనేది అప్పట్లో పెద్ద ఎత్తున నేషనల్ మీడియా గగ్గోలు పెట్టినటువంటి పరిస్థితి. అర్నబ్ గోస్వామి లాంటి ఒక సీనియర్ జర్నలిస్ట్ కూడా దీని మీద పూర్తి అధ్యయనం చేసి లోతుగా విశ్లేషణ ఇచ్చిన అంశం ఎలా ఓబులాపురం మైనింగ్ నుంచి సాక్షి గ్రూప్కి డబ్బులు ఎలా ఎలా ఇచ్చేసారనే దాన్ని కూడా చాలా డీటెయిల్డ్గా మ్యాప్ వేసి మరీ చూపించినటువంటి చరిత్ర ఉంది. సో ఇప్పుడు కూడా అదే విధానంగా హవాలా డబ్బుని మరొకసారి షెల్ కంపెనీలకు పంపించి ఇటు బంగారం కొనుగోళ్ళు, సిమెంట్ కంపెనీని పంపడం, అట్టపెట్టులు కొన్నట్టు చూపించడం, రెడీమేడ్ దుస్తులు కొన్నట్టు చూపించడం, రకరకాల ఫేక్ బిల్లులన్నీ క్రియేట్ చేసి 20,000 కోట్లు లెక్కల్లోకి రాకుండా చూపించడం ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద పూర్తిగా దీనికి పాత్రదారులు ఎవరో సూత్రధారులు ఎవరో తప్పించుకోలేరని దాని మీద చర్చ నడుస్తుంది.